అంటే మీ పార్టీ నాయకులు ఒకళ్ళు కామెంట్ చేశారు, లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అనేసి. నిజంగా అంటే ఐ యు అసెసింగ్ దాట్? అంటే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. కావాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని మేము అక్కడ ఉండలేకపోతున్నామని చెప్పి అనేక మంది నాయకులు నాతో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేటివ్ లేక మళ్ళీ పోతే ఏం బెదిరిస్తాడో, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాడో అని చెప్పి భయంగా ఉక్కిరి బిక్కిరి అయితే టీఆర్ఎస్ పార్టీలు ఉన్న అనేక సందర్భాలు మనం కూడా చూసినాం. వారికి ఉన్న అధికార బలాన్ని దుర్వినియోగం చేసి ఏ రకంగా వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళిన నాయకులని అణచివేసే ప్రయత్నం చేసినా మనం చూసినాం. ఆ భయంతో ఇన్ని రోజులు ఓపిక పట్టినరు. ఇప్పుడు ఆ భయం పోయింది. సరైన నాయకుడు ఎదురుగా కనబడుతుండు. రేవంత్ రెడ్డి గారు ఆ ధైర్యాన్ని ఇవ్వగలుగుతుండ్రు. రేవంత్ రెడ్డి గారు పరిపాలించే విధానం నచ్చుతుంది కాబట్టి తప్పనిసరిగా వారు రేపొద్దున చేరే అవకాశం ఉంటుంది. ఓకే, శ్రీధర్ రెడ్డి ఉన్నారు న్యూయార్క్ నుంచి మీతో మాట్లాడడానికి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారి రూలింగ్ బాగుంది. యాక్చువల్గా నాకు కాంగ్రెస్ పైన అంత ఇంప్రెషన్ లేదు, కానీ చాలా బాగుంది. ఒక 2 పాయింట్స్ అండి. మీరు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పెట్టారు, ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. ఒక చిన్న ఐడియా ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ వెహికల్స్ కంప్లీట్ హెవీ పర్సనల్ యూసేజ్ అండి. అంటే వాళ్ళ పిల్లలు మనవాళ్ళు స్కూళ్ళకి, కాలేజీలు డ్రాపులకి, తర్వాత సినిమాలకి, తర్వాత ఫ్యామిలీ అవుటింగ్స్కి అన్ని గవర్నమెంట్ వెహికల్స్ విపరీతంగా హెవీ పర్సనల్ యూసేజ్. అదంతా కట్ చేసి ఈ బ్యూరోక్రాట్స్ అండ్ రాజకీయ నాయకులు అందరూ ఆటోలు వాడుకోవాలి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఫర్ పర్సనల్ యూస్ అని మీరు ఒకటి అసెంబ్లీలో తీసుకొస్తారా? దానివల్ల కొంత ఆటో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఈ గవర్నమెంట్ వెహికల్స్ హెవీ పర్సనల్ యూసేజ్ ఉంది. అంటే కంప్లీట్ గా చెప్పాలంటే మొత్తం ఫ్యామిలీ పనులకి గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటారు. అది మొత్తం కట్ చేసి ఆటోలని యూజ్ చేసుకోమని చెప్పండి. దానివల్ల ఏమంటే ఈ ఆటో వాళ్ళకి కొంత ప్రాబ్లము తగ్గుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ కి పర్సనల్ గా మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పికప్ అవుతున్నారు. ఐ థింక్ నెక్స్ట్ 3-4 years లో ఇంకా బాగా ఉంటుంది. కాబట్టి మహానేత, జననేత అనే టైటిల్స్ రావాలంటే మీకు ఒక సొంత మీడియా ఉండాలి. కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు బంగారు తెలంగాణ కాన్సెప్ట్ పెట్టుకున్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయకున్నా కూడా మీడియా నిలదీయలేదు, అడగలేదు. మీరు 100 రోజులు కూడా కాలేదు, ఇంకా 6 గ్యారంటీలు ఏంటి, ఎప్పుడు చేస్తారని పీకుదింటున్నారు మిమ్మల్ని. కాబట్టి ఒక పర్సనల్ మీడియా ఉంటే ఈ మహానేత కాన్సెప్ట్, జననేత కాన్సెప్ట్, తర్వాత ఈ భజన కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ పర్సనల్ మీడియా ఒకటి ఉండాలండి. ఒక లీడర్ ఎదగాలంటే మంచి భజన కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. దాని గురించి ఏమంటారు? శ్రీధర్ రెడ్డి గారు సరే, థ్యాంక్ యూ. అంటే మా గవర్నమెంట్ పైన ఉన్న దాంతో పబ్లిసిటీ చేయాలని చెప్పారు. కాకపోతే మా విజన్ చాలా డిఫరెంట్ అండి. సరే, ఎవరన్నా కూడా ప్రజాస్వామ్యంలో మమ్మల్ని ప్రశ్నించాలి. అప్పుడే మాకు కూడా ఎప్పటికప్పుడు ఆ భయం అనేది ఉండాలి. అంటే ఎవరో మమ్మల్ని క్వశ్చన్ చేస్తేనే మాకు కూడా ఆ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి జవాబుదారీతనం అంటారు కదా, ఆ జవాబుదారీతనం ఏ ప్రభుత్వానికన్నా ఉండాలని చెప్పి కోరుకునే సర్కార్ రేవంత్ సర్కార్. అది చాలా స్పష్టంగా క్లారిటీతో రేవంత్ రెడ్డి గారు ఆ విజన్ తోటే ఉన్నారు. ఎవరన్నా సమస్యని క్వశ్చన్ చేస్తే వాళ్ళ గొంతుని అణచివేశాలనే ప్రయత్నం చేయరు. ఆ సమస్య ఎందుకు చెప్తున్నారని విని అందులో ఏదైతే మనం నిజంగా తగ్గాలి, వెనుకకి తగ్గాలని ఉంటే ప్రజల కోసం వెనుకకి తగ్గి మెరుగైన పరిపాలన అందించాలని ఒక ఫోకస్ తోటి వారు పనిచేస్తారు. ఫస్ట్ అది. సెకండ్ అది సంబంధించి గవర్నమెంట్ వెహికల్స్ పర్సనల్ యూసేజ్కి యూజ్ చేయకుండా అడ్డుకట్ట ప్రభుత్వం వేయగలుగుతుంది. కాబట్టి అధికారులని మీరు ఆటోలలోనే వెళ్ళండి అని చెప్పి మనం డైరెక్ట్ చేయలేము. దట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. అంటే వాళ్ళపైన మనము వాళ్ళ వ్యక్తిగత జీవితం పైన మీరు ఆటోనే యూజ్ చేయాలనే ఒక ఇండికేషన్ కానీ ఏదైనా కూడా ఇంపోజ్ చేయలేం. విచ్ ఇస్ అంటే సిస్టమ్ ప్రకారం దట్స్ నాట్ కరెక్ట్. బికాస్ ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ దర్ ఫ్రీడమ్. నువ్వు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఆటోనే వాడాలని చెప్పి మనం ఇంపోజ్ చేస్తామని అనుకోండి. అంటే అదొక డిక్టేటర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఈ రోజు అదైంది, రేపు పొద్దున ఇంకోటి ఇంపోజ్ చేయాలనిపిస్తుంది, ఎల్లుండి ఇంకోటి ఇంపోజ్ చేయాలనిపిస్తుంది. క్రమక్రమాన అది ఇట్ లీడ్స్ టు ఎన్ అంటే అపర్షన్ ఇంకెక్కడికో దారి తీస్తుంది అది. సో దట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. ఈ ఆటో వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఒక
ఇప్పుడు బస్ ట్రాన్స్పోర్ట్ మనకు ఒక చోటుకి వెళ్ళి ఒక చోటుకే ఉంటుంది. అవును. ఉదాహరణకి బస్ స్టాప్స్ వరకే ఉంటుంది. ఆ స్టాప్స్ దగ్గర ఈ ఆటో వాళ్ళకి మనం స్టాండ్స్ ఏర్పాటు అదే చేసి ఇంతకు ముందు ఉండేవి ఆటో స్టాండ్స్, ఇప్పుడు కనిపిస్తలేదు. ఆటో స్టాండ్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక స్థలం కేటాయించి, ఇప్పుడు ఫుట్ పాత్స్ ఉన్నాయి అక్కడ కొంచెం తీసేసి పర్టికులర్ ఈ బస్ base. ఆటో బేస్ ఎన్ని పడితే ఆటోస్ కాదు, ఒక యూనియన్ లెక్క ఏర్పాటు చేసి ఈ ఆటో స్టాండ్కి ఇన్నే ఆటోస్ అని చెప్పి మనం ఏర్పాటు చేయగలిగితే 100%. ఎందుకంటే దాంతోపాటు మనం వాళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం కదా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో పాటు మనకు కూడా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఈ ఆటో యూనియన్ ఎన్ని ఆటోస్ ఉంటాయి, ఇంతమందికి ఇన్ని ఆటోస్కి ఫైనాన్స్, అదొక రిజిస్టర్డ్ ఉంటుంది. సో అందులో కూడా ఒక ఫిక్స్డ్ ఆటోస్ కూడా ఇష్టం ఉన్నట్టు రేట్ పెట్టకుండా ఒక ఫిక్స్డ్ మీటర్ ఉంటుంది. ఈ ఏరియాకి ఇంత, ఈ ఏరియాకి ఇంత అని ఒక చార్ట్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాదు, ప్రజలకు ఇబ్బంది కాదు, మాకు ఇబ్బంది కాదు. ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ 100%. ఇన్ నెక్స్ట్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. పర్ఫెక్ట్. అంటే ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ డీలింగ్ వీ హ్యావ్. ఇప్పుడు నేనే మీకు ఇంత పర్టికులర్గా ఇంత ఎగ్జాక్ట్గా నేను చెప్పగలుగుతున్నా అంటే బీయింగ్ అంటే పార్టీలో నేనేమి ఆ కీ డిసైడింగ్ స్టేజ్లో నేను లేను. ఐఎమ్ రిప్రజెంట్ అంటే పార్టీలో ఒక పొజిషన్లో ఉన్నాను. బట్ నాకే ఇంత ఫోకస్గా ఇంత పర్టికులర్గా నాలెడ్జ్ ఉందని అంటే ఇంకా వర్కింగ్ ఆన్ ఇట్. వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. రైట్.